హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి అంటే గతంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి సంబంధించి చంద్రబాబు మరో ముఖ్య ప్రకటన అయితే చేశారు. చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా 15,000 అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ఇంటిలో చదువుకునే విద్యార్థి ఉంటారో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 అయితే ఇస్తామని సూపర్ సిక్స్ పథకాల్లో హామీలో భాగంగా అయితే అప్పట్లో ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి కాస్త లేట్ అవుతూ వస్తోంది. అయితే దీనిపై మరోసారి ముఖ్య ప్రకటన చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీ ప్రకారం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ప్రభుత్వం త్వరలోనే మరో హామీని కూడా నిలబెట్టుకోనుందని తెలుస్తోంది. తల్లికి వందనం. ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా దీన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇక ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 15,000 అందిస్తామని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో స్కూలుకి వెళ్లే పిల్లలందరికీ కూడా 15,000 అందించడం జరుగుతుందని, పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నా వారందరికీ కూడా 15,000 అయితే వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడిందని వివరించారు. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్, చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఇక ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే మే తర్వాత జూన్‌లో అయితే గనుక స్కూల్స్ అయితే ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక అప్పుడైతే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది. కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించబడింది. ప్రస్తుతం తల్లికి వందనం పథకంలో విద్యార్థులందరికీ కూడా 15,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం వల్ల ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువు మానేసే పరిస్థితులు ఇక ఉండవని కూటమి నేతలు చెబుతున్నారు.